నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువు తీసేశారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్ లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై దాడులు చేసి 12 కేసులు పెట్టించుకుంటేనే తన అపాయింట్మెంట్ ఇస్తానని లోకేష్ అంటున్నాడన్నారు. అసలు లోకేష్ అపాయింట్మెంట్ ఎవరికి కావాలన్నారు పాల్. లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా ఎదురు చూస్తారా? బుద్ధులేని గాడిదలకు మాత్రమే లోకేష్ అపాయింట్మెంట్ అవసరమన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు తన ముందు 22 సార్లు నిలబడ్డాడని చెప్పారు. బుద్ధిలేని వాడే తెలుగుదేశం జెండాలు మోస్తారన్నారు. 25 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి కుక్కలా అమ్ముడుపోయాడంటూ తీవ్ర విమర్శలు చేశారు పాల్. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు పాల్. మంచి ఎమ్మెల్యేగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీకి జనసేన, టీడీపీ, జగన్ తొత్తులయ్యారన్నారు. ప్రధాని మోదీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. స్మార్ట్ సిటీలు, క్యాపిటల్ సిటీ కట్టలేదని మండిపడ్డారు. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధిలేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలమా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే,